పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్పాడని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరంలో 3 బ్యారేజీలు కూలిపోయినప్పుడు సీఎం ఇరిగేషన్ అదేవిధంగా మంత్రి ఆర్థిక మంత్రిగా కేసీఆర్ ఉన్నాడని తెలిపారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శించారు. కేసీఆర్ నిర్ణయాల వల్లనే తెలంగాణలో ఇరిగేషన్ కు తీవ్రంగా నష్టం జరిగిందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అప్పుల్లో ముంచింది మీరు, ఇరిగేషన్ సెక్టర్ ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసింది మీరు. మీ అవినీతికి, మీ కక్కుర్తికి, మీ ఈ కమిషన్ల వ్యవహారానికి, మీ అవగాహన లోపానికి మరి తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ శాఖలో చాలా నష్టపోయిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కృష్ణా నదీ జలాల్లో లిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మీరు ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇవ్వండి, తెలంగాణకి 299 సరిపోతానని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మీరు ఒప్పుకున్నారా లేదా? మేము అధికారంలో వచ్చిన తర్వాత సుమారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద 7,000 కోట్లు ఖర్చు పెట్టినము. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో సహా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాము. కృష్ణా బేసిన్ లో ఉన్న ఎస్ఎల్బిసి డిండి ప్రాజెక్టు పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాము. కృష్ణా బేసిన్ లో ఉన్న మీరు శంకుస్థాపన చేసి అసలు పనులు మొదలు పెట్టకుండా వదిలిపెట్టిన నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో కృష్ణా జిల్లాలతో మరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మేము పూర్తి చేయడానికి వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నాం, పనులు జరుగుతున్నాయి. మరి ఇది మేము 90% పూర్తి చేసినామంటే ఇది లెక్కలు. ఒక్కెకరం కూడా ఆయకట్టు ఇవ్వకుండా మరి 90% పూర్తి చేస్తారు పెద్ద మనిషి అంటారు. పాలమూరు రంగారెడ్డి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు కేంద్ర ప్రభుత్వం 12 ఏప్రిల్ 2023లో రిటర్న్ చేసింది. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇరిగేషన్ మంత్రి ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంలో రిప్లై ఇచ్చారు. మరి ఆ తర్వాత టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కింద ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కింద గోదావరి డైవర్షన్ వాటరు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కింద పేర్కొనబడింది.